మిగతా కోళ్లతో కలిసి పథకం వేసింది. మనం అంతా కలిసి గుంపుగా ఓ చెట్టు కింద చనిపోయినట్లు నటిద్దాము. గ్రామస్తులతో మాట్లాడి రహస్యంగా ఓ వలను సిద్ధం చేయిద్దాం. మనం చనిపోయిన విషయాన్ని నక్కకు తెలిసేలా చేద్దాం అని వివరించింది. మిగతా కోళ్లు ఇందుకు ఒప్పుకున్నాయి. అనుకున్నట్లుగానే గ్రామస్తులతో వల వేయించాయి. చనిపోయినట్లు నటించాయి. ఆ విషయం నక్కకు తెలిసి పరిగెత్తుకొచ్చింది. గుంపుగా పడిన కోళ్లను చూసి తనకెంతో ఆహారం దొరికిందని సంబరపడింది. మెల్లగా కోళ్ల దగ్గరకు అడుగులేసి తాపీగా తినబోయింది. అంతే, చెట్టుపై నుంచి వల నేరుగా నక్క మీద పడింది. వల వేసిన గ్రామస్తులు కోళ్లను తప్పించి నక్కను పట్టుకున్నారు. నక్కకు అప్పుడు అర్థమయ్యింది. తెలివిగా ఆలోచించి మోసం చేయాలని చూస్తే తనకన్నా తెలివిగా మోసం చేసేవారు ఉంటారని. నక్క దొరికినందుకు కోళ్ళు యజమానులు ఎంతో సంతోషించారు. విన్నారు కదా, అతి తెలివి ప్రమాదకరం మరియు సమిష్టి కృషితో ఏ సమస్యనైనా జయించవచ్చు అనే కథ ఇది మనకు చక్కగా చెబుతుంది.